ఓం శ్రీమాత్రే నమ. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ధనాధిపతి అయినటువంటి రవి ఉచ్చస్థితిలో 10వ స్థానంలో ఉండటం ద్వారా వారు చేసేటటువంటి వృత్తి ఉద్యోగాలలో విశేషమైనటువంటి రాణింపు కలుగుతుంది. చక్కటి ఆర్థికంగా వీరికి ప్రమోషన్స్ ద్వారా ధనాదాయం పెరిగే అవకాశం ఉంటుంది. కొంతమంది రాజకీయ నాయకులతో కలవటం ద్వారా కూడా వీరికి కుటుంబ పరంగా కొంత సహాయ సహకారాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి విషయాలైనటువంటి షేర్స్లో కానివ్వండి, లేదా సంతానపరంగా ఏదైనా డబ్బు దాచుకున్నటువంటి వారు కానివ్వండి, వీరికి ధనము పెరగడానికి అవకాశం ఉంటుంది. ఉచ్చస్థితిలో ఉన్నటువంటి రవి వలన వీరు చేస్తున్నటువంటి ఉద్యోగాదులలో ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్కి విశేషమైనటువంటి కీర్తి లభిస్తుంది. ఎప్పుడూ వారు అనుకోరు, అలాంటి కీర్తి లభించడానికి అవకాశాలు ఉంటాయి. దాని ద్వారా వీరికి పెరిగినటువంటి ధనం ద్వారా సూర్యగ్రహ బలం వలన వీరు కొత్త ఇల్లు కొనేటటువంటి అవకాశము, లేదా తండ్రికి సంబంధించినటువంటి ఆస్తుల విషయాలలో వీరికి లాభం కలిగేటటువంటి పరిస్థితి, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఏదైనా స్వల్పకరమైనటువంటి సమస్యలు ఉంటే అవన్నీ కూడా కొన్ని చర్చల ద్వారా తొలగించేటటువంటి పరిస్థితి కలుగుతోంది. వీరు ఏదైనా సరే బంధుమిత్రాదులతో కానీ నూతనంగా ఎవరైనా పరిచయం అయితే వారితో మాట్లాడేటప్పుడు కొంత ఆచితూచి అంతర్గతంగా వారి భావన ఏ విధంగా ఉందో తెలుసుకొని మాట్లాడడం వలన వీరు అనుకున్న పనులు చక్కబడతాయి. ఆరోగ్య విషయంలో కుజుడు నీచస్థితిలో, కర్కాటక వారికి నీచస్థితిలో ఉండటం ద్వారా కొంత అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు, సంతాన క్లేశము అంటే సంతానపరమైనటువంటి ఇష్యూస్, ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో కూడా వీరు జాగ్రత్త పడాలి. దాని ద్వారా గృహాలని అమ్ముకోవటం, అంటే ఏదైనా ఒక అనారోగ్య సమస్య కనుక వచ్చినట్లయితే ఈ జూన్ 7వ తారీఖు లోపల మీకున్నటువంటి ఆస్తులు అమ్ముకునేటటువంటి పరిస్థితులు, లేదా గృహ సంబంధిత విషయాలలో కానీ ల్యాండ్ ఇష్యూస్లో కానీ మీకు కొంత ఎదురు దెబ్బలు తగిలేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఒక పట్టాన మీకు అనుకూలంగా ఉండలేనటువంటి పరిస్థితి కలుగుతుంది. మీ యొక్క మేధస్సు కానీ, ఉపాయాలు కానీ, ప్రణాళికలు కానీ, సృజనాత్మకత కానీ తగ్గేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కానీ చదువుకునేటటువంటి ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి చాలా అత్యంతమైనటువంటి పరిస్థితి ఈ యొక్క ఏప్రిల్ 13 తర్వాత కనిపిస్తోంది. శుక్రబలం చక్కగా ఉంది. ఉన్నతమైనటువంటి రాజ విద్యలకి, రాజ ఉద్యోగాలకి సరైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీరికి విద్యల ద్వారా ఉన్నతమైనటువంటి కీర్తి లభిస్తోంది. కానీ అతిగా ఉన్నటువంటి సోమరితనం వలన, లేదా బద్ధకం వలన వీరు చదువుల యందు కొంత వెనకబడే అవకాశం ఉంటుంది. కాబట్టి బద్ధకాన్ని వదలండి. ఉదయాన్నే లేచి చదువుకోవటం ద్వారా ఇప్పుడు జరిగేటటువంటి ఎగ్జామ్స్లో ఉన్నతమైనటువంటి ఆలోచనల ద్వారా మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రోగ్రెస్గా మీరు చదివిన చదువులకి ఫీజులు తక్కువగా కట్టి ఉన్నతమైనటువంటి కాలేజీల్లో చేరేటటువంటి అవకాశం కూడా మీ యొక్క స్వయం కృషి, పట్టుదలతో మాత్రమే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి గురుడు లాభంలో ఉండటం ద్వారా మీరు రాసే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చక్కటి లాభకరమైనటువంటి పరిస్థితే కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా శని రాహువులు 9వ స్థానంలో ఉండటం ద్వారా పూర్వ పుణ్యఫలం అనేటటువంటిది కొంత తగ్గి బుధ శుక్రుల యొక్క బలం అనేటటువంటిది కొంత నిర్వీర్యం అవుతోంది. కాబట్టి లక్ష్మీనారాయణుల యొక్క సేవ కానీ, మంత్రాలు కానీ చదువుకోండి. ముఖ్యంగా లగ్నంలో ఉన్నటువంటి నీచస్థిత కుజుడు బాలేదు కాబట్టి కుజగ్రహానికి కంపల్సరీ జపము, దానము చేయించుకోండి. కుజగ్రహ హోమం చేయించండి, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకము, ఆరాధన చేయండి. ఆ యొక్క తీర్థాన్ని స్వీకరించడం ద్వారా మీ యొక్క మేధస్సు, బలం మీ అంతటి మీరు సంపాదించుకున్న వాళ్ళే ఉంటారు. కాబట్టి ఈ 2 నెలలు కూడా కంపల్సరీ సుబ్రహ్మణ్య ఆరాధన మీకు శ్రీరామ రక్ష. లేకపోతే వృత్తి ఉద్యోగాలలో కానివ్వండి,
మీ యొక్క ఆరోగ్య విషయంలో కానివ్వండి వెసులుబాట్లు ఉండవు, అన్ని ఇబ్బందులే కనిపిస్తున్నాయి. కాబట్టి కొన్ని విషయాలలో కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉన్నప్పటికీ కుజగ్రహ స్థితి ప్రభావం వలన మాత్రం అనారోగ్యాలు తప్పనిసరిగా ఉంటాయి. ఛాతీ వ్యాధులు, గుండెకి సంబంధించినటువంటి సమస్యలు, ఆపరేషన్స్ ఇలాంటివి ఎన్నో మీకు ఎదురుపడే అవకాశాలు కనిపిస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు రక్త ప్రసరణకి ఇబ్బంది కలగకుండా నిత్యము వాకింగ్ చేయండి, సరైనటువంటి ఎక్సర్సైజ్ చేయండి, జిమ్ములకు వెళ్ళండి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మీనరాశి. మీనరాశి వారికి ఏలినాడి శని ప్రభావము, అలాగే జన్మరాశిలో ఉన్నటువంటి శని రాహుల యొక్క ప్రభావము, ద్వితీయంలో షష్ఠాధిపతి అయినటువంటి రవిగ్రహ ప్రభావము, తృతీయంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావము, జన్మరాశిలో ఉన్నటువంటి బుధగ్రహ ప్రభావము, సప్తమంలో కేతుగ్రహ ప్రభావము, పంచమంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావము. ఒక్క శుక్రుడు మాత్రమే వీరికి కాస్త లగ్నంలో ఉండి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తున్నాడు. అంటే కొంత ఆహ్లాదాన్ని, వినోదాలని, ఏదో సినిమా చూడాలనుకుంటే సినిమా చూడటము, భార్యతో కాస్త అనుకూలమైనటువంటి సౌఖ్యాన్ని పొందటము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అయినప్పటికీ ఈ శుక్రుడు మరి శని రాహుతో కలిసి ఉంటే స్త్రీలతో అవసరం లేనటువంటి సమస్యలు కలగటం, స్త్రీలతో గొడవలు పడటం, వారితో ఏది మాట్లాడినా అవి వీరికి అపనిందలు, అనుమానాలు, అవమానాలు కలగటం. అట్లాగే శని రాహువులు ఆ యొక్క లగ్నంలో ఉండటం వలన జల సంబంధితమైనటువంటి అంటే జలుబు, అనుకోకుండా నీటిలో తడవడం ద్వారా జలుబులు చేయటం, లేదా పాదపరమైనటువంటి సమస్యలు వేధించటం వీరిని, లేకపోతే జారి పడటం ద్వారా వీరికి కాస్త గుల్బ సంబంధిత, పాద సంబంధితమైనటువంటి బోన్స్ ఇబ్బంది పడటం, అంటే బోన్స్ విరగటం, ఇలాంటి వాటి వలన సమస్యలు కలగటం. అట్లాగే పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మలన్నీ ఈ జన్మలో ఏలినాటి శని ప్రభావంలో వీరిని ఇబ్బంది పెట్టడం. సరే, ఈ నెల తర్వాత రాహు 12లోకి రావడం ద్వారా దాని పరమైనటువంటి సమస్యలు కలగటం, విదేశ ప్రయాణాల ద్వారా దూరం అవటం కుటుంబానికి. అట్లాగే వీరికి జన్మరాశిలో ఉన్నటువంటి బుధుడు శనితో రాహుతో కలవటం ద్వారా వీరు చేసేటటువంటి వృత్తి విషయాలలో కానీ, లావాదేవీలు, వ్యాపార లావాదేవీల్లో కొంత అబద్ధపు ప్రచారాలు చేయటం ద్వారా, అబద్ధాలని మాట్లాడడం ద్వారా కొంత వీరికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు తగ్గించుకునేటటువంటి ప్రయత్నాలు వీరికి వీరే చేసుకునేటువంటి పరిస్థితులు కలుగుతాయి. దానివలన భార్యతో కూడా, అంటే భార్య చెప్పినటువంటి సలహాలు వీరు పాటించకపోవడం ద్వారా కొంత భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత తొలగిపోయేటటువంటి పరిస్థితులు కలుగుతోంది. ఎడబాట్లు, అనవసరమైనటువంటి లీగల్ ఇష్యూస్, వ్యాపార పరంగా వీరు అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటి జరగటం, పెట్టిన పెట్టుబడులు తిరిగి రాకపోవటం, భాగస్వాముల మధ్య ఒకళ్ళకి ఇద్దరు ముగ్గురు ఉండటం ద్వారా వాళ్ళ మధ్య సరైనటువంటి సంయోగ స్థితి, సరైనటువంటి ప్రణాళికలు లేకపోవటం ద్వారా వీరు పెట్టినటువంటి పెట్టుబడులు నిండా మునిగేటటువంటి పరిస్థితులు కలిగేటటువంటి పరిస్థితులు. మరి వృత్తి ఉద్యోగాదులు చేసేటటువంటి వారు ధనపరమైనటువంటి నష్టము, వారి యొక్క ఆరోగ్యపరంగా కుటుంబంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, తండ్రి యొక్క ఆరోగ్య సమస్య వీరిని కొంత అనుకోనటువంటి ధన నష్టాన్ని కలుగజేసేటటువంటి పరిస్థితి రవి వలన కలుగుతోంది. మరి వృత్తి ఉద్యోగాలు ఇంటర్వ్యూల్లో వీరు ఏదైనా పాల్గొంటే అవతల వ్యక్తులు వీరు సహకరించకపోవటం, వీరికి తెలియనటువంటి ప్రశ్నలు వేయటం ద్వారా వీరికి సమయానికి అవి గోచరించకపోవడం ద్వారా ఉద్యోగాలలో వీరికి ఎదురు దెబ్బ కలగటం, ఇలాంటివి ఒకటి కాదు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఈ మీనరాశి వారిని కుదేలు చేస్తున్నాయి. ముఖ్యంగా ధనపరంగా వీరు ఈ కుజుడు నీచ స్థితిలో ఉండటం ద్వారా సంతానపరంగా ధన నష్టం కూడా కలుగజేస్తోంది. అట్లాగే అనుకున్నటువంటి ప్రణాళికలతో కూడినటువంటి పనులు ఎన్నో పెట్టుకుంటారు, అవి ఏవి జరగక వీరికి అనుకోనటువంటి ఎన్నో ఆకస్మిక సంఘటనలు, సంతానపరమైనటువంటి ధన నష్టము, తండ్రికి అనారోగ్య సూచనల వలన ధన నష్టము, అట్లాగే అన్నదమ్ముల మధ్య
సరైనటువంటి ప్రేమానురాగాలు లేకపోవటం వలన గృహంలో తల్లి యొక్క ఆరోగ్యం క్షీణించటం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాకపోతే ఏంటంటే కొంత ఎప్పుడో పెట్టుకున్నటువంటి ధనము వీరికి కాస్త ఆకస్మికంగా కలిసి రావటం వలన కొంత ఊరట కలుగుతుంది పెట్టుబడుల వలన. కానీ సంతానపరంగా మీరు పెట్టుబడులు పెడితే కొంత నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనప్పటికీ కూడా సంతానంగా ఎవరైనా గర్భవతులు ఉన్నట్లయితే కనుక మీనరాశి వారు కుజగ్రహానికి సంబంధించినటువంటి జపం చేయండి, దానాలు ఇవ్వకండి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, హనుమంతుడిని ఎప్పుడూ నిత్యము లోపల స్మరించండి, రాముల వారిని స్మరించండి. లేకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే మంత్రాన్ని 108 సార్లు జపించండి. హనుమాన్ చాలీసా ఎప్పటికప్పుడు లోపల స్మరిస్తూ ఉండండి. హనుమంతుడి యొక్క నామస్మరణ మీకు శ్రీరామ రక్షగా భావించండి. ఏదేమైనప్పటికీ కూడా మీరు ఆదిత్య హృదయాన్ని చదవడం ద్వారా వృత్తి ఉద్యోగాదుల్లో కానివ్వండి, ధనపరంగా నష్టాన్ని నివృత్తి చేసుకోవడం కానివ్వండి, లేదా తండ్రికి సంబంధించినటువంటి ఇష్యూస్ అంటే ఆరోగ్యపరంగా కావచ్చు, తండ్రి ఉన్నట్టుండి వీరికి అగెయినెస్ట్గా మారటం, దాని ద్వారా లీగల్ ఇష్యూస్ దాకా వెళ్ళటం, ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా మీరు ఆరోగ్యరీత్యా శ్రీరామచంద్రుణ్ణి అష్టోత్తర రూపకంగా కానీ శ్రీరామ అనుకోవడం ద్వారా కానీ వీరు ఆరోగ్య విషయంలో కొంతవరకు మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ నవగ్రహాలు మొత్తము కూడా వీరు జపాలు చేయించుకోవటం, నవగ్రహ పాశుపత హోమం చేయించుకోవటం, మృత్యుంజయ మంత్రాన్ని ఎప్పుడూ లోపల స్మరించటము, లేదా శివుడికి రుద్రాభిషేకము అంటే చెరుకు రసంతో అభిషేకం చేయించటం, పాలతో అభిషేకం చేయించటం, ఇట్లాంటి దైవారాధన ద్వారా మాత్రమే మీనరాశి వారు కొంతవరకు బయటపడే అవకాశాలు ఉంటాయి, ప్రతిబంధకాల నుంచి, ప్రతికూలతల నుంచి. ఏదేమైనప్పటికీ కూడా వారి యొక్క జన్మతః ఉన్నటువంటి గ్రహస్థితి ఈ జన్మలో ఈ యొక్క రాశుల యొక్క ప్రభావాన్ని అనుసరించి మాత్రమే జరుగుతాయే తప్ప ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అన్నీ నెగిటివ్గా జరుగుతాయనేటటువంటి ప్రలోభ మాత్రం పడకండి. ఏదేమైనా మనం చేసుకునేటటువంటి కర్మానుసారం మనకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి తప్ప గ్రహాలు ఏదైతే ఇస్తాయో ఆ పరిస్థితులు మాత్రమే మనం ఎదుర్కోవాలి. వాటిని మించి మనం తప్పించుకోవాలంటే దైవారాధన మాత్రమే చేయాలి. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.